మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడం అభినందనీయమని, మహిళలను ప్రశ్నించే గొంతు కావాలని ఆకాంక్షని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్ అన్నారు. మహిళలుగా, అమ్మగా, భార్యగా, ఉద్యోగిగా ఒత్తిడికి గురవుతుందన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహిళా దినోత్సవ కార్యక్రమం మెదక్ పట్టణంలోని ద్వారకా గార్డెన్స్ లో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గంగుల అంజలి యాదవ్, జిల్లా అధ్యక్షురాలు ఔసుల భవానీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ స్టాఫ్ నర్సులు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సమావేశంలో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరైన రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, మహిళలు అన్ని జిల్లాల్లో బాగా పనిచేస్తున్నారన్నారు. మెదక్ జిల్లాలోని మాత్రం వెనుకబడి ఉన్నారని, మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారని తెలిపారు. పూర్వంలో మహిళలు వంటింటికే పరిమితమయ్యారని, ప్రతి రంగంలో మహిళలు స్వశక్తితో రావడం గొప్ప విషయమన్నారు. మార్చి 8 మహిళలకు పెద్ద పండుగని, మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోషల్ సర్వీస్ చేయడంలోనూ మహిళలు ముందుంటున్నారన్నారు. మహిళలు తమ టాలెంట్ తో ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆడది అంటే మహాశక్తి అని, అమ్మ లేనిదే జీవితం లేదని మార్చి 8న ప్రభుత్వమే అధికారికంగా హైదరాబాద్ లో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు, 500కే గ్యాస్, ఇంద్రమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ, డ్వాక్రా రుణాలు వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని, త్వరలోనే జిల్లాలో మహిళా కాంగ్రెస్ కమిటీలు వేస్తామన్నారు. మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ చేస్తామని సీఎం రేవంత్ మహిళలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కష్టపడి పనిచేసే వారిని ప్రోత్సహించాలని, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గుర్తు చేశారు. ధన్యవాదాలు. నా పేరు గంగుల అంజలి యాదవ్, తెలంగాణ స్టేట్ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు మహిళా దినోత్సవము మెదక్ జిల్లాలో మనం ఘనంగా చేసుకోవడం జరిగింది. మెదక్ జిల్లా అధ్యక్షురాలు భవానీ గారు ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం అనేది ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. మహిళలకు చక్కటి అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం మంచి అవకాశాలు తీసుకొచ్చింది. 6 గ్యారెంటీలు అందరికీ అందేలాగా మహిళలకు చక్కటి అవకాశాలు మేము అందిస్తున్నాము. మాతో పాటు మా తోటి అధ్యక్షురాలు సీతారావు కానీ, నేషనల్ ప్రెసిడెంట్ అలకలమ్మ గారు కానీ, మా కాంగ్రెస్ కమిటీ మహిళలందరూ కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెళ్లకు మహిళలందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉమెన్స్ డే. ఉమెన్స్ డే సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేయాలి. తోటి అక్కా చెల్లెళ్ళు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మెదక్ జిల్లా అక్కా చెల్లెళ్ళ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రేపు మనకు రేవంత్ రెడ్డి అన్నగారు మహిళా దినోత్సవం సందర్భంగా మే 8 రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మనకు సికింద్రాబాద్ ప్యారిస్ గ్రౌండ్లో చక్కని ప్రోగ్రాం అనేది అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరూ అక్కా చెల్లెళ్ళు వాళ్ళ కోసం ఫ్రీ బస్సులు పెట్టడం కానీ, 200 యూనిట్ కరెంట్ బిల్లు కానీ, మనకు 500 గ్యాస్ కానీ, తర్వాత వాళ్ళకు ఇంద్రమ్మ కాలనీ ఇల్లు కానీ చక్కటి అవకాశం అనేది రేవంత్ అన్న ఇస్తున్నాడు. కార్పొరేట్ వైద్యం కానీ అలా ఎన్నో పథకాలు రాబోయే రోజుల్లో చాలా వస్తున్నాయి. కాబట్టి రేవంత్ అన్నకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మా గవర్నమెంట్ మా అన్నలకు మంత్రివర్గాలకు కానీ అండ్ ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా మెదక్ జిల్లా ఇన్ఛార్జి అయిన మైనంపల్లి అన్నగారికి, రోహిత్ అన్నగారికి, ప్రతి ఒక్కరికి ఈ మహిళా ప్రోగ్రాం చేసుకోవడానికి సహకారం చేసిన ప్రతి ఒక్కరి తోటి అన్నలకు, మన నర్సాపూర్ ఇన్ఛార్జ్ అయిన రెడ్డి అన్నగారికి కానీ, మన డిసిసి ఆంజనేయులు అన్నగారికి కానీ, ఈ మెదక్ జిల్లాలో ఉన్న సీనియర్ నాయకులకు, అన్నలకు, అక్కలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ, మెదక్ జిల్లాకు నన్ను గెస్ట్గా పిలిచిన మహిళా ఉపాధ్యక్షురాలు భవానీ గారికి నేను ధన్యవాదాలు చెబుతూ, ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సిస్టమ్ చూసుకున్న 70% మన ఆడపిల్లలే ఉన్నారు. అదేవిధంగా భూమి నుంచి నింగి రాక మన ఆడపిల్లలే సగం ఉన్నారు. ఎందుకంటే ఆకాశంలో సగ భాగం మనదే. కాబట్టి ఈ మహిళా దినోత్సవం 20-30 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరు చేయలేదు. మరి పవన్ గారికి స్పెషల్గా మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ అందరం కలవడం ఒక శుభదినం. అదేవిధంగా ఈ మహిళా దినోత్సవం అనేది మనకు ఇక్కడ పుట్టిన సంస్కృతి కాదు. ఎందుకంటే బయట దేశాలలో ఉండేవారు జాబులు చేసుకొని సంవత్సరానికో 2 సంవత్సరాలకో అమ్మ నాన్నలు చూడడానికి వెళ్ళేవారు.
మహిళలు రాజకీయంగా కూడా 70% రాణిస్తున్నారు. ఎందుకంటే మహిళలను ముందుకు తీసుకుపోయేది ఒక రిజర్వేషన్ అనేది మనకు చట్టంలో వచ్చింది కాబట్టి మనం రావాల్సి వస్తుంది. లేకపోతే ఆ మగవాళ్ళు మనల్ని కూడా రాణించేవాళ్ళు కాకపోతుండే. అదేవిధంగా మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మనం అందరితో కొట్లాడి మరి గట్టిగా నిలబడాలి. ఏ పదవిలోనైనా ఎక్కడైనా మహిళలం అనేది మనం ఉన్నాము అని నిరూపించుకోవాలి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు జిల్లా అధ్యక్షురాలు గౌరవంగ గారికి మరియు మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అంజలి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.